అస్సాం పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. 2026 ఎన్నికలకు ముందే అక్కడ మాటల యుద్ధం నడుస్తోంది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ కోసం దేశంలోని జైళ్లు ఎదురు చూస్తున్నాయని చెప్పారు. రాహుల్ గాంధీపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మధ్య మాటల యుద్ధం. జైలులోకి వెళ్తారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విరుచుకుపడ్డారు. నా సంగతేమో కానీ ముందాయన సంగతి చూసుకోమనండి, ఏమో నాకంటే ముందే ఆయన జైల్లోకి వెళ్తాడేమో అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ will be in jail and when? Today also ED has seized many property of Robert Vadra. So I think there are many jail in India waiting for the Gandhis. So if from inside the jail he can arrest me, I don't know. But normally I know people who goes inside, they cannot arrest other people. అంతకుముందు రాహుల్ గాంధీ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై మండిపడ్డారు. తనని తాను రాజా అనుకుంటాడు, కానీ తొందరలోనే జైలుకు వెళ్తాడంటూ బిశ్వ శర్మపై సెటైర్లు వేశారు. అస్సాంలోని చాయ్గావ్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఇలా మాట్లాడారాయన. రాష్ట్రంలో అవినీతికి సీఎం, ఆయన కుటుంబాన్ని బాధ్యులుగా ప్రజలు చూస్తున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. హిమంతని కాంగ్రెస్ జైల్లో పెట్టదని, ప్రజలే పెడతారని కామెంట్ చేశారు. कि उनकी आवाज में, उनके दिल की गहराई में डर है, क्योंकि वो जानते हैं कि एक ना एक दिन कांग्रेस के जो बब्बर शेर हैं उन्हें पकड़ के जेल के अंदर डाल देंगे. రాహుల్ గాంధీ కామెంట్లపై మండిపడిన అస్సాం సీఎం అసలు ముందు ఆయన బావ రాబర్ట్ వాద్రా కేసులు ఈడీ ఎందుకు అటాచ్ చేసిందో చెప్పాలని ఎద్దేవా చేశారు. అస్సాంలో అటవీ భూముల్లో స్థానికులకు హక్కులు కల్పిస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇవ్వడం, ఆ నేపథ్యంలోనే ఈ మధ్యనే అక్కడ పోలీసులకు కొందరు స్థానికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అస్సాంకి వచ్చిన రాహుల్ ముఖ్యమంత్రి హిమంతపై కామెంట్లు చేయడంతో ఈ మాటల యుద్ధం చోటు చేసుకుంది.